ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేట పట్టణంలో ఏబీవీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ధర్నా అనంతరం సీఎం రేవంత్ రెడ్డి శవయాత్రను స్థానిక కోర్టు చౌరస్తా నుండి శివాజీ కూడలి వరకు నిర్వహించి దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆదిత్య మాట్లాడారు. రాష్ట్రంలో పేదరికంలో ఉన్న విద్యార్థులు గవర్నమెంట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారని, ప్రభుత్వం విద్య పట్ల వివక్ష చూపుతోందని, వెంటనే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి యొక్క శవయాత్ర నిర్వహించడం జరిగింది. ఎందుకోసము అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈ యొక్క సంజీవిని లాంటి పథకము ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్. ఈ యొక్క పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాలంటే స్కాలర్షిప్లు రావాలి, ఫీజు రియంబర్స్మెంట్ రావాలి. ఒకవేళ చదువుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు రావాలంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. కానీ ఈ యొక్క విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా విద్యాశాఖకు కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వాన్ని ఈ యొక్క తెలంగాణ విద్యార్థి సమాజాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర శాఖ నుంచి ఏబీవీపీ ఈ యొక్క తెలంగాణ ఉద్యమం తరహాలో మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఆ యొక్క ఉద్యమానికి శ్రీకారం తొలిమెట్టే ఈ యొక్క సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర. ఈ సందర్భంగా విద్యార్థి పరిషత్ డిమాండ్ ఒకటే, పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఈరోజు మొన్ననే దసరాకు ముందు డిప్యూటీ సీఎం ఒక మాట అన్నాడు, దసరాకు ఒక 600 కోట్లు విడుదల చేస్తాం, దీపావళికి ఒక 600 కోట్లు విడుదల చేస్తామని. మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిప్యూటీ సీఎంఏ చెప్పింది కదా, అయినా కూడా మీకు సోయి లేదా? దసరాకి దీపావళికి కొన్ని ఇవ్వడానికి విద్యార్థులు ఏమైనా బిచ్చగాళ్ళ లెక్క కనబడతారా నీకు బిడ్డ? రేవంత్ రెడ్డి, నువ్వు కనుక విద్యార్థులను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తే నిన్ను బట్టలిప్పి ఉరికించుకుంటూ కొడతాం ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యార్థి పరిషత్ డిమాండ్లను ఈ యొక్క విద్యార్థి సమాజాన్ని ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేసి మీ ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా గద్దె దింపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది విద్యార్థి పరిషత్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.